మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. రోజు మనతో పాటు ఉన్నారు యోగా గురు అమృతవల్లి గారు. అమృతవల్లి గారు నమస్తే అండి. నమస్కారం. లాస్ట్ ఎపిసోడ్ లో మీరు చెప్పారు, సో 1 వీక్ లో 2 kgs తగ్గడానికి 1 వీక్ డైట్. సో నెక్స్ట్ డైట్ ఏంటండి? నెక్స్ట్ డైట్ లక్ష్మి, ఫస్ట్ వీక్ లో మనం అంతా కూడా ఆల్మోస్ట్ లిక్విడ్స్ మీద డిపెండ్ అయ్యాం. సో అలా లిక్విడ్స్ ఫాలో అవ్వడం వల్ల ఏంటంటే ముందు బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్ని రిమూవ్ అయిపోతాయి అనమాట. ఆ టాక్సిన్స్ అన్ని రిమూవ్ అయిపోయిన తర్వాత బాడీ ఎంతో కొంత సాలిడ్ అనేది కోరుకుంటుంది. సాలిడ్ అసలు ఇవ్వకుండా కూడా మనం వెయిట్ తగ్గడం కూడా హెల్త్ కి మంచిది కాదు. సరైన పోషకాలు కూడా ఇవ్వాలి. ఎందుకంటే ఇవ్వకుండా చాలా మంది ఏంటంటే లిక్విడ్ డైట్, వాటర్ డైట్ అని ఫాలో అవుతారు. దానివల్ల ఏంటంటే పీరియడ్స్ ఇర్రెగ్యులర్ రావడం, స్కిన్ పాడైపోవడం, హెయిర్ ఫాల్ వచ్చేయడం, హెయిర్ వైట్ గా వచ్చేయడం, లేకుంటే పింపుల్స్ వచ్చేయడం, ఇలా రకరకాల ఇష్యూస్ అనేవి, గ్యాస్ట్రిక్ ఫామ్ అయిపోవడం, ఇలాంటి ఇష్యూస్ అన్ని వస్తాయి అన్నమాట. సో ప్రాపర్ గా మనం సాలిడ్ ఇస్తూ ఉండాలి, లిక్విడ్ ఇస్తూ ఉండాలి. ఈ రెండు ఇస్తూనే మనం వెయిట్ తగ్గితేనే మనకి సైడ్ ఎఫెక్ట్ ఏమీ లేకుండా న్యాచురల్ గా తగ్గుతాం. ఈ వీక్ లో మనకి 2 kgs తగ్గే టార్గెట్ ఏంటంటే మనకి ఓన్లీ స్ప్రౌట్స్, లీఫ్ జ్యూస్, సబ్జా వాటర్ అండ్ పొంగల్, ఈ 4 ఐటమ్స్ అన్నమాట. ఈ 4 ఐటమ్స్ ప్లస్ వాటర్, మజ్జిగ తప్ప ఇంకేం తీసుకోకూడదు, ఇంకంతే. ఈ 4 వాటర్, మజ్జిగ, టోటల్ 6 ఐటమ్స్. లాస్ట్ వీక్ కూడా మనకి 6 ఐటమ్స్ మీద డైట్ అంతా డిపెండ్ అయింది. ఈ వీక్ కూడా ఓన్లీ 6 ఐటమ్స్ మీద డిపెండ్ అయింది. ఇప్పుడు ఎలా ఫాలో అవ్వాలి అంటే, మార్నింగ్ మనం లేవగానే లాస్ట్ వీక్ చెప్పినట్లుగానే కంపల్సరీ 1 లీటర్ వాటర్ అనేది తాగాల్సిందే. తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చిన తర్వాత మనం సబ్జా వాటర్ తీసుకోవాలి. సబ్జా వాటర్ తర్వాత కూడా మనకి 1.5 అవర్ గ్యాప్ ఇచ్చిన తర్వాత లీఫ్ జ్యూస్ తీసుకోవాలి. ఈ లీఫ్ జ్యూస్ ఏముందంటే పుదీనా, కొత్తిమీర, తులసాకులు 3 కలిపి మనం జ్యూస్ చేసి పెట్టేసాం ఆల్రెడీ. ఈ జ్యూస్ లో ఒక హాఫ్ లెమన్ మాత్రమే మనం కలుపుకొని తాగేసేయాలన్నమాట. హాఫ్ లెమన్ తీసుకుని స్పూన్ తో కలిపేసి తాగేసేయాలి. ఇది తీసుకున్న తర్వాత మనకి ఆల్మోస్ట్ ఈ 2 + 1 లీటర్ వాటర్ అయ్యేసరికి మనకి 9-10 అట్లా అయిపోతుంది టైం. సో ఆల్మోస్ట్ హౌస్ వైఫ్స్ కైనా కానీ, జాబ్ హోల్డర్స్ అయినా కానీ, ఎవరైనా సాఫ్ట్వేర్స్ కానీ ఆఫీస్కి వెళ్ళేసరికి మనకి 10 అయిపోతుంది. సో ఆఫీస్ కి రీచ్ అయ్యే టైంకి కానీ, రీచ్ అయిన తర్వాత కానీ మంచి పోషకాలు ఉన్నటువంటి స్ప్రౌట్స్ తీసుకోవాలి. దీనికి మించిన ఫుడ్ ఏది లేదండి బ్రేక్ఫాస్ట్ లో. నన్ను అడిగితే, నన్నను కాదు, ఎవరిని అడిగినా, ఏ ఆయుర్వేదిక్ డాక్టర్ని అడిగినా, ఏ న్యూట్రిషనిస్ట్ని అడిగినా కానీ అందరూ 100% సపోర్ట్ చేయాల్సిందే. స్ప్రౌట్స్ ఈజ్ ద బెస్ట్ బ్రేక్ఫాస్ట్ అనమాట. దీనిలో అందినన్ని పోషకాలు మనకి ఏ డైట్ లోనూ అందవు అనమాట. సో నేను స్ప్రౌట్స్ లో ఏం తీసుకున్నానంటే, బొబ్బర్లు తీసుకున్నాను, పెసలు తీసుకున్నాను, పల్లీలు తీసుకున్నాను. అంటే ఈ వీక్ 3 కలిపాను కనుక నెక్స్ట్ మళ్ళీ వేసుకున్నప్పుడు మిగతావి కూడా యాడ్ చేసుకోవచ్చు. అట్లా ఈ స్ప్రౌట్స్ మనకి 10 అలా తీసుకుంటాం. తీసుకున్న తర్వాత మళ్ళీ తర్వాత మనకి ఈవినింగ్ 5 ఆఫీస్ క్లోజ్ టైం కదా, 5 to 6 ఈ మధ్యలో ఓన్లీ వాటర్, మజ్జిగ మాత్రమే తీసుకోవాలి. స్ప్రౌట్స్ తీసుకున్న తర్వాత మినిమం 4 to 5 అవర్స్ గ్యాప్ ఇచ్చి అవి తీసుకున్న తర్వాత ఈవినింగ్ టైంలో పొంగల్ తీసుకోవాలి. ఈ పొంగల్ నేను సామలతో చేసిన పొంగల్. జనరల్ గా పొంగల్ అందరూ రైస్ తో చేస్తారు కదా, అట్లా కాకుండా కొర్రలు, జొన్నలు, సామలు, అలా మిల్లెట్స్ తో కూడా పొంగల్ చేస్తే చాలా మంచిది. దీనివల్ల ఏంటంటే రిచ్ ఫైబర్ ఉంటుంది, మనకి ఎలాంటి వెయిట్ గెయిన్ అవ్వనియదు, మంచిగా ఆవు నెయ్యి ఉంటుంది, జీలకర్ర పౌడర్ వేస్తాం, మిరియాలు వేస్తాం, అన్ని పెసరపప్పు అన్ని వస్తుంది కదా. ఇది ఈవినింగ్ తీసుకుంటాం. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ నైట్ పడుకునేంత వరకు ఓన్లీ వాటర్, మజ్జిగ వీటి మీదే డిపెండ్ అవ్వాలి. సో ఈ ఫుడ్ ఇలా డైట్ ఫాలో అవ్వడం వల్ల ఖచ్చితంగా వీక్లీ 2 kgs అనేది ఖచ్చితంగా తగ్గుతాం. ఇది 2nd వీక్ చేయాల్సిన డైట్. సో దీనిలో కూడా చాలా చాలా తక్కువగానే ఉన్నాయి. సో మనం చూస్తున్నాం సబ్జా వాటర్ అండ్ తులసి లీవ్స్, అండ్ ఇంకొకటి ఏంటంటే కొరియాండర్, మింట్ అండ్ తులసి లీవ్స్ తోని జ్యూస్. దాని తర్వాత మిల్లెట్స్ పొంగల్. సో అది కూడా మిల్లెట్స్ పొంగల్ కాబట్టి. సో ఇవి కూడా అన్ని హెల్త్ కి మంచి చేసేవే. సో మీరు అన్నట్లుగా డీటాక్స్ కూడా అవుతుంది, వెయిట్ లాస్ అవుతారు. సో ఎవరైతే వెయిట్ లాస్ కోసం చూస్తున్నారో ఫస్ట్ వీక్ అది ఫాలో అయ్యి, 2nd వీక్ ఇది ఫాలో అయ్యి వెయిట్ తగ్గాలని కోరుకుందాం. సో మంచి ఇన్ఫర్మేషన్ అండి, ధన్యవాదాలు. థ్యాంక్ యూ.